సో మీ స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి హైదరాబాద్ వెదర్ ఒక్కటే కారణం అనుకుంటున్నారా? సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో హైదరాబాద్ వెదర్స్ ఎక్స్ట్రీమ్ చేంజెస్ అవుతున్నప్పుడు సమ్మర్ సీజన్స్లోని మనకి జనరల్గా పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఆర్ డీహైడ్రేషన్ కనిపిస్తూ ఉంటే, మాన్సూన్ సీజన్స్లోని ఆ హ్యూమిడిటీ వల్ల ఒక్కొక్కసారి మనకి యాక్నే కానీ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ ఫ్లేర్ అప్ అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వింటర్ సీజన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి డ్రై స్కిన్ ఆర్ ఎగ్జిమాస్ అండ్ సమ్టైమ్స్ లిప్స్ కూడా క్రాక్ అయిపోతున్న కండిషన్స్ కూడా ఉంటాయి. సో దీనికి అన్నిటికీ మనం వెదర్నే బ్లేమ్ చేయకుండా మనం స్కిన్కి ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. లైక్ ఆ స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ సరిగ్గా చేస్తున్నామా, డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటున్నామా, లేకపోతే సన్ స్క్రీన్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అవుతున్న వైరల్ ట్రెండ్స్ అంటే ఈ సీజన్కి ఈ క్రీమ్ లేకపోతే ఆ సీజన్కి ఈ సన్ స్క్రీన్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు. సో నో డోంట్ ఫాలో దోస్ ట్రెండ్స్. మీ స్కిన్ని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం స్కిన్ కేర్ అనేది తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ద రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పటికీ చేంజ్ చేస్తూనే యూజ్ చేసుకుంటున్నా కూడా మీకు కరెక్ట్ రిజల్ట్ రాకపోతే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. థ్యాంక్ యూ.